హాయ్ ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ ఉజ్వల్ గాజుల, కన్సల్టెంట్ గ్యాస్ట్రెంటాలజిస్ట్ అండ్ లివర్ స్పెషలిస్ట్, వర్కింగ్ ఎట్ ప్రైమ్ గ్యాస్ట్రో లివర్ అండ్ ఈఎన్టీ క్లినిక్ కొంపల్లి. ముఖ్యంగా ఈరోజు మనం లివర్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏమిటి, అది ఎవరికి చేస్తారు, దాని ప్రైస్ ఎంత ఉంటుంది, అదే కాకుండా ఏ ఏ కారణాల వల్ల మనం ఈ లివర్ ట్రాన్స్ప్లాంట్ గురించి మనం చేయాల్సి వస్తుంది, వాటి గురించి డిస్కస్ చేద్దాం. సి చాలామందికి అపోహలు ఉంటాయి. లివర్ ట్రాన్స్ప్లాంట్ చాలా కాస్ట్లీ ప్రొసీజర్ అండ్ సక్సెస్ రేట్ చాలా తక్కువ అండ్ ఇండికేషన్స్ ఏ ఏ పద్ధతిలో ఎవరి ద్వారా చేసుకోవాలని చాలామంది పేషెంట్స్ మన దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటారు. ముఖ్యంగా లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఎవరికైతే లివర్ కంప్లీట్ ఫెయిల్యూర్ అంటే ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ అంటాం, అంటే లివర్ పనితనం అనేది కంప్లీట్గా కోల్పోయిన వాళ్ళకి, ముఖ్యంగా ఎవరైతే ఆల్కహాల్ అయితేనేమి, కొంతమందికి హెపటైటిస్ బి అండ్ సి అనే వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల అయితేనేమి, ఆర్ కొంతమందికి డయాబెటీస్ వల్ల ఫ్యాటీ లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే వస్తుంటాయో వాళ్ళకి కంప్లీట్గా లివర్ డ్యామేజ్ అయిన వాళ్ళకి, అండ్ ఇవే కాకుండా రేర్ కాజెస్ అంటే ముఖ్యంగా ఆటో ఇమ్యూన్ లివర్ ప్రాబ్లమ్స్ అయితేనేమి, ఆర్ కొంతమందికి అన్నోన్ డ్రగ్స్ వల్ల అయితేనేమి అండ్ అన్నోన్ ప్రోడక్ట్స్ వల్ల అయితేనే లివర్ ఫెయిల్ అవుతూ ఉంటుంది. ఇలాంటి వారికి ముఖ్యంగా ఇట్స్ ఎ లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ అండి. ముఖ్యంగా ఏంటంటే మనకి లివర్ శరీరంలో ఒకటే ఉంటుంది, దానికి కొంత వరకే మనకి రీజనరేషన్ కెపాసిటీ ఉంటుంది. ఎవరికైతే ఆ రీజనరేషన్ కెపాసిటీని దాటిపోయి లివర్ ఫెయిల్ అవుతుందో వాళ్ళకి రికరెంట్గా అసైటిస్ అంటే కడుపులో నీరు రావడం అండ్ కంప్లీట్గా జాండీస్ అయిపోవడం, కళ్ళు ఎల్లోగా ఉండిపోవడం, ఇవే కాకుండా మోషన్లో బ్లీడింగ్ లేదంటే బ్లడ్ వామిటింగ్స్ రావడం, లివర్ కోమా అంటాం, అంటే హెపాటిక్ కోమా అంటే ఎప్పుడైతే పేషెంట్ ఎప్పుడూ డ్రౌజీగా ఉండడం, అంటే మాట్లాడే తీరు అవన్నీ మార్పులు జరిగినప్పుడు వీళ్ళని ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ అంటాం. ఎవరికైతే లివర్ తన ఆర్గాన్ని రెగ్యులర్గా పని చేసుకునే కెపాసిటీ పోయినప్పుడు దాన్నే మనం ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ అంటాం. ఇలాంటి వాళ్ళకి లైఫ్ కెపాసిటీ అనేది 1 to 2 ఇయర్స్ మాత్రమే ఉంటుంది ట్రాన్స్ప్లాంట్ చేయకపోతే. వాళ్ళని బతికించుకోవడానికి మనకి ఈ మధ్య కాలంలో వచ్చిన పద్ధతే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అండి. దీంట్లో 2 రకాలు ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే మనకి కెడావరిక్ ట్రాన్స్ప్లాంట్ అంటాం, రెండవది లైవ్ డోనార్ ట్రాన్స్ప్లాంట్ అంటాం. దీంట్లో ముఖ్యంగా కెడావర్ అంటే ఏంటంటే మన లోకల్ గవర్నమెంట్ రిజిస్ట్రీ చేసుకున్న తర్వాత ఎవరైతే పేషెంట్స్ ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో ఎవరైనా చనిపోయినట్టయితే బ్రెయిన్ డెడ్ పేషెంట్స్లో దగ్గర నుంచి మనం ఆర్గాన్ డొనేషన్ ద్వారా వచ్చిన లివర్ని పేషెంట్కి ఇచ్చినట్టయితే దాన్ని కెడావరిక్ ట్రాన్స్ప్లాంట్ అంటాం. అదే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఎవరైనా క్లోజ్డ్ రిలేషన్ ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళ కిడ్స్ అయినా సరే, వాళ్ళ బ్రదర్స్ అయినా సరే, ఫ్యామిలీలో ఉన్న ఫ్యామిలీ వైఫ్ అయినా సరే కొంత పార్ట్ ఆఫ్ లివర్ని డొనేట్ చేస్తే దాన్ని లైవ్ డోనార్ ట్రాన్స్ప్లాంట్ అంటాం. ఈ 2 వేరే పద్ధతుల ద్వారా ఎవరైతే పేషెంట్స్ ఈ ఎండ్ స్టేజ్ లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బతికించుకోవడానికి మనం ఈ ట్రాన్స్ప్లాంట్ అనేది చేస్తూ ఉంటాం. ఇది కరెక్ట్ టైమింగ్లో కరెక్ట్ పద్ధతిలో చేసినట్టయితే సక్సెస్ రేట్ 80 to 90% ఉందండి. మీరు అపోహ చెందాల్సిన అవసరం లేదు. బట్ దానికి చాలా టైమింగ్ మ్యాటర్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్కి ఏదైనా సెప్సిస్ అంటే ఇన్ఫెక్షన్ అయితే ఉంది, లాస్ట్ స్టేజెస్ ఆఫ్ లివర్ డ్యామేజ్ అయితే ఉన్న టైంలో ఆ టైంలో చేసినట్టయితే ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ రేట్ తగ్గిపోతుంది. బట్ పేషెంట్ కొంచెం ఈ లివర్ ఫెయిల్యూర్ ప్రాబ్లంతో వచ్చి స్టెబిలైజ్ చేసిన తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేసినట్టయితే దాని సక్సెస్ రేట్ అనేది 80 to 90% పెరిగిపోతుంది. బట్ కాస్ట్ గురించి కూడా కొంతమందికి అపోహ ఉంటుంది. ముఖ్యంగా ఈ లివర్ ఫెయిల్యూర్ పేషెంట్స్కి రికరెంట్ అడ్మిషన్స్ అంటే ప్రతిసారి ఏదో ఒక కాంప్లికేషన్స్ వచ్చి అడ్మిట్ అయిన తర్వాత దానికి కాస్ట్ అనేది వాళ్ళకి ఫేజిక్గా ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ 4 to 5, 6 అడ్మిషన్స్ అవుతాయి. ఆ ఫేజిక్ అడ్మిషన్లోనే వాళ్ళకి ఎక్కువ కాస్ట్ అయిపోతుంది. అదే కాకుండా ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ అంటే ఎవరికైతే ఈ ఫస్ట్ కాంప్లికేషన్ వచ్చినా కానీ మన పేషెంట్ని ట్రాన్స్ప్లాంట్ రిజిస్ట్రీలో పెట్టినట్టయితే ఇమ్మీడియట్గా వాళ్ళకి వితిన్ 2-3 మంత్స్లో కాంప్లికేషన్ అయిన తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేసినట్టయితే పేషెంట్కి ఫ్యామిలీకి కూడా ఈ మానిటరీ బర్డెన్ మనం తగ్గించవచ్చు. అదే కాకుండా ఫ్యూచర్ కాంప్లికేషన్స్ నుంచి కూడా మనం లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసినట్టయితే ప్రివెంట్ చేయవచ్చు. బట్ ఒకటే ఏంటంటే దీంట్లో కీ ఏంటంటే ఎర్లీగా కాంప్లికేషన్ని డిటెక్ట్ చేయడం, దాన్ని ట్రీట్ చేసుకోవడం అండ్ ఇమీడియట్గా లివర్ ట్రాన్స్ప్లాంట్ రిజిస్ట్రీకి వెళ్ళినట్టయితే ఫ్యూచర్ ఈ కాంప్లికేషన్ రిలేటెడ్ మానిటరీ బర్డెన్ నుంచి మనం తగ్గించవచ్చు. అట్ ద సేమ్ టైం అండ్ కొత్త లివర్ వచ్చినప్పుడు మనకి నార్మల్ లైఫ్ని మనం అట్లీస్ట్ మనము ఏ కాంప్లికేషన్ చేయకుండా లీడ్ చేయవచ్చు.
దీంట్లో కీ ముఖ్యంగా ఏందంటే టైమింగ్ మ్యాటర్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ట్రాన్స్‌ప్లాంట్ రిజిస్ట్రీలో అండ్ ముఖ్యంగా ట్రాన్స్‌ప్లాంట్ ఫిజిషియన్ అయితేనేమి, సర్జన్ అయితేనేమి ఇమ్మీడియేట్‌గా కలిసినట్టయితే, ఈ ప్రోగ్రామ్స్‌లో ఉన్నట్టయితే వాళ్ళని రీఅసెస్ చేస్తూ వాళ్ళని ట్రాన్స్‌ప్లాంట్ ప్రోగ్రామ్‌లో తీసుకొని ఎప్పుడైతే డొనేషన్ వచ్చినట్టయితే ఏంది, లేదైతే ఫ్యామిలీ నుంచి ఎవరినైనా లైవ్ డోనార్ ఎవరైనా వచ్చినట్టయితే దీన్ని మనం కంప్లీట్‌గా లివర్ ఫెయిల్యూర్ నుంచి మనం బయటికి తీసుకురావచ్చు పేషెంట్‌ని. సో, ఇంతే కాకుండా ఖర్చు గురించి వచ్చినట్టయితే యావరేజ్‌గా సుమారుగా హాస్పిటల్స్‌లో లైవ్ డోనార్ అనేది రెగ్యులర్‌గా 20-25 లాక్స్ వరకు అవుతుంది. అదే కడావర్ వచ్చినట్టయితే కొంచెం కాస్ట్ పెరగవచ్చు. 25-30 మధ్యలో ఉంటది. ఇది వేరియింగ్ ప్రైస్ డిపెండింగ్ ఆన్ హాస్పిటల్స్ ఉంటుంది. బట్ దీంట్లో ముఖ్యంగా మనం చెప్పాల్సిన విషయం ఏందంటే, ట్రాన్స్‌ప్లాంట్ చేయడం వల్ల ఫ్యూచర్‌లో కంప్లీట్‌గా లివర్ ఫెయిల్యూర్ నుంచి మనం ప్రొటెక్ట్ చేయవచ్చు పేషెంట్‌కి. సో, అంటే సర్వైవల్ బెనిఫిట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ లివర్ ఫెయిల్యూర్ వచ్చిన పేషెంట్స్‌ని ట్రాన్స్‌ప్లాంటేషన్ ఈస్ ద ఫైనల్ సొల్యూషన్ అవుతుంది ఒక్కొక్కసారి. సో ఫ్రెండ్స్, సో ఎవరికైనా ట్రాన్స్‌ప్లాంటేషన్ గురించి అపోహలు ఉన్నట్టయితే ఫస్ట్ థింగ్ మనకేందంటే ఏ ఏ కారణాల వల్ల లివర్ డ్యామేజ్ అవుతుందో మనం బేరీజ్ వేసుకొని అండ్ ఎర్లీగా మనం ట్రాన్స్‌ప్లాంట్ వర్కప్ చేసుకొని ఆ పేషెంట్‌కి కడావర్ ఆర్ లైవ్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్‌లో మనము ఎన్రోల్ చేసినట్టయితే ఫ్యూచర్‌లో లివర్ రిలేటెడ్ కాంప్లికేటెడ్ రిలేటెడ్ డెత్ నుంచి మనం ప్రివెంట్ చేయవచ్చు. థ్యాంక్ యూ.